హాయ్ నేను సతీష్. ఫ్రైడే లాస్ట్ డే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ ఫ్యామిలీ ప్యాక్లో ఎవరైనా ఉంటే ఓటు వేయాలనుకుంటే వేయండి. అట్లాగే మన న్యూస్ బాల్ పోస్ట్స్లో కూడా ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా ఓటు వేయండి. మరి ఎవరు ఉండాలనుకుంటున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఓట్ ఫర్ ఎవరు ఉండాలి, హౌస్లో ఉండేది ఎవరు, ఎవరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఆరుగురిలో ఏమనిపించిందో పెట్టండి ఒక మెసేజ్. అట్లాగే కెప్టెన్సీ టాస్క్లో ట్విస్ట్లన్నీ వచ్చాయి కదా, ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో డీటెయిల్డ్గా ఫుల్ ఫైనల్లీ ఎవరెవరు కెప్టెన్స్ అయ్యారు, ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి, ఆ ఛాలెంజ్లో ఎవరు గెలిచారు, ఫైనల్గా సూపర్ ట్విస్ట్లో నిజంగా ఆయన పేరు సుమన్ శెట్టి తంతే బూర్ల బొట్టలో పడ్డాడు అంటారు కదా, అట్లా ఉంది ఆయన ఆట చూస్తే. అలాగే ఇంకోటి ఏంటంటే మౌనంగానే ఎదగమని చెట్టు నీకు చెబుతుంది పాట ఉంటుంది కదా, కనీసం ఒక 1000 సార్లు వినేసాడో 10,000 సార్లు వినేసాడు, కానీ ఆ పాటే అతనికి స్ఫూర్తిలాగా ఉంది. రోజుకో 10 సార్లు పాట గుర్తు చేసుకుని ఆ హౌస్లో అడుగు పెడతాడేమో. ఇలా కూడా ఒక కంటెస్టెంట్ హౌస్లో ఉండొచ్చా అనే మాదిరిగా ప్రూవ్ చేస్తూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అసలు మాట్లాడకుండా కొనసాగొచ్చు, హౌస్లో ఉండొచ్చు అని. నిజంగా ఆ పాట తనకి డెడికేషన్ ఇవ్వాలి. ఆ స్థాయిలో మరీ ఓన్ చేసుకుని అడాప్ట్ చేసుకుని మరి ఎంత మౌనంగా కూడా ఎదగొచ్చా అని ఒక సెట్ చేసాడు ఇదేనమాట. సరే, ఓటింగ్ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే తనూజ ఒక 29% ఎప్పటికైతే ఉంది. ఎట్లా ఉందంటే చక్కగా వైల్డ్ కార్డు వచ్చినాడు, వైల్డ్గా కౌంటర్లు ఇచ్చిన, నామినేషన్లో పాయింట్లు పెట్టినా సరే అవి వినడానికి వినసొంపుగా లేకపోయినా హార్ష్గా అనిపించినా ఆవిడ మనోభావాలు దెబ్బతీసినా సరే అమ్మయ్య ఈ బంధాలన్నీ దులుపుకొని ఆ బంధాలన్నీ భరణీ బంధాలన్నీ దివ్యకి ట్రాన్స్ఫర్ పెట్టేసి ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది హ్యాపీగా. ఆ ప్రెజర్ కుక్కర్లో ప్రెజర్ అంతా ఇప్పుడు దివ్య భరిస్తూ ఉంది. నాన్నగారికి ట్యాబ్లెట్లు ఇవ్వాలి, నాన్నగారికి ప్రోటీన్ ఇవ్వాలి, నాన్నగారికి ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి, నాన్నగారు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడాలి, నాన్నగారు రీతు అల్లరి పిల్ల, ఆ అల్లరి పిల్లతో మాట్లాడొద్దు అని దివ్య క్లాసులు బీగుతుంటే మనకి బాధ తప్పిందని దూరంగా జరిగిపోయి హ్యాపీగా బిందాస్గా ఆడుతూ పాడుతూ ఉంది. నాన్నగారేమో ఎందుకమ్మా నువ్వు బుద్ధిమంతురాలివి, నీ గురించి నీకు తెలియదు, నీకెవరైనా ఒక మాట అంటే నేను భరించలేను, ఈ నాన్న హృదయం బొగ్గున మండిపోద్ది, సో ఆ అల్లరి పిల్ల రీతితో నువ్వు మాట్లాడుకో, నవ్వుకో, జోకులేయకు, వద్దు, మనమేంటి, మన కుటుంబం ఏంటి, మనం గంభీరంగా ఉండాలి, మనం తీవ్రంగా ఆలోచించాలి, మనం సరదాగా ఉండకూడదు, మన ఎమోషన్స్కి బ్రాండ్ అంబాసిడరు, మన కుటుంబ వారసత్వం ఇది, ఈ బంధాలు కొనసాగించాలి. తనూజ ఇప్పుడిప్పుడే మన ఇంటి కట్టుబాట్లన్నీ దాటిపోయి లైన్ దాటేసి వెళ్ళిపోతుంది, ఫ్రీగా అందరితో రిలాక్స్ అయిపోతుంది, నువ్వు మాత్రం అట్లా ఉండకమ్మని ఆ డ్రిల్లింగ్ నిజంగా లైవ్లో నేను చూస్తే రీతితో మాట్లాడడం నచ్చలేదంటే, జోక్ లేయడం అస్సలు నచ్చలేదంట. ఎంత విడ్డూరం. అదే సమయంలో తనూజ కూడా అక్కడికి లైవ్లోకి వస్తే తనూజకి ఏంట్రా బాబు అనవసరంగా వచ్చిన రాంగ్ టైంలో అని అడుగుంటే రామ్మ కూర్చోమంటే ఏదో పెదరాయుడు సినిమాలోని పాపారాయుడు 50 ఎకరాల మాగానే ఒకరికి, 100 ఎకరాల మామిడి తోట ఒకరికి, 100 ఎకరాల కొబ్బరి తోట ఒకరికి మాదిరిగా చెల్లికి కూతురికి ఆస్తి పంపకల కోసం పిలిచినట్టు పిలిచి కూర్చోబెట్టి తనూజ అప్పటికి నాకు ఎందుకు నాయని బాండింగ్స్ వదిలించుకున్నది మళ్ళీ తగిలించుకోవాల్సిన అవసరం ఏంటి, ఆవిడ ఎంజాయ్ చేస్తుంది కదా, ఎంజాయ్ చేయని ఇప్పుడు ఏదో ఆస్తి పంపకాల కోసం పిలిచినట్టు కూర్చోబెట్టి మరి ఈ పంపకాలు నాకు అవసరం, నాకు బయట ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడుకుంటా, నా ఆట అయితే నేను ఆడుకుంటాను అన్నట్టుగా ఆ తనూజ ఉండలేక వినలేక కూర్చోలేక ఏదో మాట కలిపేసి మరీ ఉన్న పలంగా కట్ చేసేస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోతుండే మాదిరిగా ఆవిడ. సో మొత్తానికి తనూజకి అయితే ప్రస్తుతానికి పక్క సేఫ్ జోన్, ఈ బంధాలకు దూరంగా వెళ్ళిపోయింది కనుక ఇక ఆడియన్స్తో అనుబంధం పెరుగుద్ది, అలాగే ఉంటే బెటర్. ఇక సుమన్ శెట్టి ఒక 20% నిజంగా చెప్పే కదా, అంతే బూర్ల బొట్టలోనే పడ్డాడు. ఆ క్యూట్ ఏదైతే ఉన్నాడో ఆ క్యూట్తో కెప్టెన్ అయిపోయాడు మొత్తానికి. సో ఎన్ని రకాలుగా లక్క కలిసి వచ్చిందంటే ఫస్ట్ గౌరవ్తో వద్దు అని ఇతనే గింజుకున్నాడు. నేను తురుంకాన్ ప్లేయర్, నాకు గౌరవ్కి ఏంటి అసలు ఎలా కుదరదు, మా వైబ్రేషనే, ఆయనకి తెలుగు రాదు, అసలు నాకు మాట్లాడరావు, అలాంటిది మా ఇద్దరి కాంబినేషన్ ఏంటని బాగా హర్ట్ అయ్యాడు. ఇతని మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి ఎవరు ఆయేష, సుమనన్న గౌరవ్కి తెలుగు రాదు కాబట్టి అర్థం కాదు కాబట్టి నువ్వు కోఆర్డినేషన్ చేసుకుని నువ్వు ఏదైనా ఉంటే చెప్పాలి, ఆ రూల్స్ ఏంటి, ఎట్లా ఆడాలి ఏంటి అనేది నువ్వు చెప్పాలి అంటే అక్కడికి లైవ్లోకి వస్తే గౌరవ్ ఇతనికి చెప్పాల్సి వచ్చింది. ఇతనేమో మౌనంగా చెప్పు గౌరవ్ అన్నట్టు వింటే ఆయనేమో చెప్పాల్సి వచ్చింది, ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం అని ఆయన్ని కూడా కన్ఫ్యూజ్ చేసాడు. సరే మొత్తానికి వద్దు గౌరవ్ అనుకుంటే గౌరవ్తో జత కలిపింది వీళ్ళే, ఆయాష వచ్చి కుదిర్చి సెట్ చేసింది, టీమప్ చేసింది కూడా ఆవిడే. అట్లాగే నిఖిల్ కూడా చాలా జెన్యున్గా గౌరవ్ సుమన్లలో ఎవరితో ఛాలెంజ్ చేయాలంటే సుమన్తో ఆడితే ఏముంటుంది, మజా ఏముంటుంది, కిక్ ఏముంటుంది, సో ఖచ్చితంగా గౌరవ్నే చూజ్ చేసుకున్నాడు. ఆ రకంగా కూడా బంపర్ ఆఫర్ కొట్టేశాడు. నిజంగా డైరెక్ట్ కెప్టెన్ అయిపోయాడు. ఇంకా అప్పటికే ఈ టాస్క్ ద్వారా అయిపోయాడు కదా, ఇంకా మరి టెన్షన్ కూడా లేకపోయి ఇప్పుడు టెన్షన్ అంతా ఊరుపడేది నిఖిల్ అండ్ గౌరవ్ అయ్యో నేను బ్యాడ్జ్ వచ్చింది కెప్టెన్ అయ్యాను ఆనందం కూడా లేకుండా మళ్ళీ వెంటనే ట్విస్ట్ ఇచ్చేసాడు కనుక అట్లాగే ఇక సాయి శ్రీనివాస్ కూడా రెడీ అయిపోయాడు. ఇక ఒకవేళ ఆయన డేంజర్లో ఉంటే ఈ వారం ఎవిక్షన్ పాస్ ఉంది కదా, ఆయనకి సంబంధించి ఒక పవర్ ఉంది కదా, వాడేద్దామని కూడా
ఆయన కూడా రెడీగా ఉన్నాడు. సో మొత్తానికి ఇన్ని రకాలుగా నిజంగా ఈ సీజన్లో కాదు, ప్రతి సీజన్కి సుమన్ శెట్టి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఇక డీమోన్ పవన్ ఒక 18%తో 3వ ప్లేస్లో ఉన్నాడు. ఇతడు ఎట్లా ఉందంటే గోకి 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 అందరినీ గోకడానికే వచ్చిన మాదిరిగా హౌస్ బయటకు వచ్చేసరికి రక్తాలు గారేలాగా ఉన్నాయి ఇతడికి. ఫస్ట్లో ఒక అమ్మాయితో ట్రై చేశాడు, ఆవిడ నాకు బ్రదర్ అండ్ సిస్టర్ తప్ప ఈ ట్రాకు ఫ్రెండ్షిప్ లవ్వులు గివ్వులు వద్దని చెప్పడంతో కరాఖండిగా మొహం మీద తేల్చి చెప్పేయడంతో సరే ఆవిడని అక్కడ వదిలేసి ఇంక ఇటు వల వేస్తే ఆవిడ కూడా అదే రకంగా వల వేయడంతో గాలి వేయడంతో దొందు అనుకునే ఒక ట్రాక్ ఎక్కేశారు దిగ్విజయంగా. 3 పువ్వులు 6 కాయలని మాదిరిగా 3 హగ్గులు 6 అలకలతో వీళ్ళ ట్రాక్ అయితే పట్టాలు ఎక్కేసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో దూసుకుపోతూ ఉంది. ఇవన్నీ చాలా అన్నట్టుగా మరోవైపు వెళ్ళి ఈ నెల ఆయేషకి డ్యాన్స్ క్లాసులు నేర్పుతూ ఉన్నాడు. డాన్స్ మాస్టర్ అయిపోయి అతనిలో ఉన్న కళాకారుడిని నిద్ర లేపుతూ ఉంది. మరి ఆయేష వచ్చి నిద్ర లేపిందా, లేకపోతే ఇతడే ఎన్నాళ్ళు ఒక రీతితోనే సరిపెట్టుకుంటానని నిద్ర నటించాడు, కానీ మొత్తానికి మళ్ళీ బుసలు కొట్టేస్తూ ఉన్నాడు కుర్రోడు. ఇదన్నీ చాలదన్న మాదిరిగా ఈసారి ఏకంగా రమ్య వచ్చి ఆవిడ కూడా ఏంటో ఆట పాడైపోతుందని బాధతో చెప్పింది అనుకుంటే కాదు, ట్రాక్ తనకు సెట్ చేసుకోవాలని ఆశతో చెప్పిందని మనకి లేటెస్ట్గా అర్థమైంది. నేను ఎపిసోడ్ చూస్తే ఎంతసేపు నీకు ఫిజికల్గా ఉన్నావు తప్ప బుర్ర లేదు అని అంత కోపంగా ఎందుకు చెప్పిందబ్బా. నిజంగా పాప ఒక మంచి ఆటగాడు ఆట పోతుందని చెప్పిందా అనుకుంటే అందుకోసం కాదంట, రీతితో అయిపోతామని మాదిరిగా నిన్న అర్థమైంది కదా. మాధురి చెబుతుంది కదా, ఫైనల్లీ మీరు బాడీ బిల్డర్లో జిమ్ బాడీలో మీరు ఒకటంటే ఆ సిగ్గుపడిపోతూ ఆ మురిసిపోతూ ఆ ఒక్క బిట్టు ఆ రీతు చౌదరికి చూపిస్తే చూడమ్మా మాధురి అండ్ రమ్య అట్టగే ఈ డీమోన్ పవన్ తాలకి ఈ కాన్వర్జేషన్ అంతా చూడు ఒకసారి ఎట్లా మాట్లాడు, ఆ సిగ్గు చూడు, ఆ బొగ్గలు చూడు, ఆ ముసుముసు నవ్వులు చూడు, ఆ మురిసిపోవడం చూడు, నువ్వే దిష్టి చొక్క పెట్టమ్మా మరి ఆ సిగ్గులు కానీ అంటే అప్పుడు చూడాలి రీతు చౌదరి రియాక్షను ఈయన ఏమైపోతాడు. ఎందుకంటే మీరు గమనించారా స్టార్టింగ్లో ఒకసారి తనూజ జస్ట్ ఇలా చెయ్యి వేస్తే వద్దు రీతు చూస్తే ఫీల్ అవుద్ది అనేసరికి ఆవిడ తనూజ చాలా ఫీల్ అయిపోయింది, సీరియస్ అయిపోయింది, గొడవ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా రీతు కళ్ళ ముందు ఆ అమ్మాయిని పట్టుకొని ఎత్తేసి డ్యాన్స్లు వేసేస్తుంటే పక్క నుంచేమో ఆయన ఎమ్మాన్యువల్ డ్రిల్లింగ్ చేసేస్తూ ఉంటే వీటన్నింటికి తోడు ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే ఏమైపోద్దో ఏంటో మరి. అట్లాగే సాయి శ్రీనివాస్ చూసారా, క్రష్ ఉంది ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి, ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉందంటే ఆవిడ కూడా రమ్య కూడా చెబుతుంది కదా ఇన్నోసెంట్ అనే. ఈ ఇన్నోసెంట్ బాయ్ ఈ అమాయకి పిల్లాడేమో పాపం అటేటో దారి తెప్పిన గురిపిల్ల అయిపోయాడు, బకరా అయిపోయాడు. ఆ బకరాని మళ్ళీ దారిలో పెట్టాలి, ఆటలో పెట్టాలనుకుంది అనుకున్నాను నేను, కానీ ఆటలో కాదు ట్రాక్లో పెట్టాలని మురిసిపోతారు రమ్య ఎంత స్క్విచ్ చేసిందని నిన్న మనకి బయటపడింది. ఎందుకంటే మీ తెనాలి మా తెనాలిలాగా ఉంది, ఆమెది రాజమండ్రి అంటే అతనిది రాజమండ్రి అన్నట్టు ఉంది. సో ఇద్దరు రాజమండ్రి రైలు దిగొచ్చారు కనుక ట్రాక్ మీద ఇంకా మన ట్రాక్ పరుగులెత్తిద్దామని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు, ముందు నుంచి పరిచయం ఉన్నట్టు ఉంది. ఎందుకంటే రమ్య ఫోకస్ అంతా డిమోన్ మీద ఉంది కదా, అర్థమైతే ఉంది. నువ్వు చూసావు లవ్ ఆడేస్తాను, కళ్ళల్లో బాధ కనబడింది, కళ్ళల్లో ప్రేమ కనబడింది, కళ్ళల్లో ఏడుపు వచ్చింది. అంత ఫోకస్ పెట్టకపోతే ఈవిడ కూడా మొత్తం ఆట మీద ఫోకస్ పెట్టలే, ఇతడి మీద పెట్టిందని అర్థమైంది. సో ఏదో ఒకటి చెయ్యాలన్న తపంతో వచ్చింది కనుక లవ్ చేసి వెళ్ళిపోతామో మరి లాస్ట్కి చూద్దాం. ఎందుకంటే సరే ఇక్కడ వరకు వీళ్ళు పెడితే ఇంకొన్నారు కదా మిగతా జాతిరత్నాల గురించి కూడా మాట్లాడిద్దాం. వీళ్ళ ముగ్గురు ఆట ఓటు ఎట్లా ఉంటే మిగిలిన ముగ్గురు భరణగారి కుటుంబంలో అందరిక మన కుటుంబం అంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయి, ఆస్తి మీదైనా ఓటు మీదైనా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని ఆ ఈక్వాలిటీ పాటిస్తూ ఉన్నారు. అందుకే ముగ్గురు కూడా అన్అఫీషియల్లో 11 ఒకే ర్యాంక్ సర్దుకుంటూ అలా 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 సాగిపోతుంది వీళ్ళ అనుబంధం. చూసారా ఎంత ఐకమత్యంతో ఉన్నారో, ఒకరికి ఒకరం తోడుంటే అనే పాట బ్యాక్ డ్రాప్లో వేసుకుంటూ ఈరోజు ఫైనల్ ఓటింగే వీళ్ళలో ఎవరిని ఉంచాలి ఎవరిని పంపాలని డిసైడ్ చేస్తుంది. భరణి 11, దివ్య 11, రాము రాథోర్ 11, ముగ్గురు కూడా 11 ఎక్కం చదువుతూ ఉన్నారు. సో మరి బిగ్ బాస్ ఏంటి నాయన మాకు ఈ పొగడతలు ఈ భజన ఎట్లా ఉందంటే భరణే ఎవరికే చెప్పాల్సి వచ్చినా నిన్న రాముకి చెప్పాడు కదమన్నా ఇక్కడ సినిమా చూపిస్తా 70mm చూపిస్తా ఒక రేంజ్లో ఉంటుంది. నేను దెబ్బ కొడితే ఎలాగ ఉంటుంది, దెబ్బ లేదు పాడు లేదు, భజన ఆ రావు రమేష్ డైలాగే గుర్తొస్తుంది నాకు, భజన మీరే గొప్పలు అంటారు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాలని ముందు పొగడతల తర్వాత అసలు విషయం అది కూడా సన్నగా స్మూత్గా చాలా నెమ్మదిగా ఎక్కడ వాళ్ళ మనోబోళం ముందే అందు పొగడతలతో ముంచెత్తిస్తే ఇంక వాళ్ళు ఏమి నెగిటివ్గా తీసుకుంటారో లేకపోతే రియాక్ట్ అవుతారు. రైవల్రీ ఎట్లా వస్తుంది, డైరెక్ట్గా చెప్పేది ఏమి ఉండదు. దానికి తోడు ఇది ఆ భజనకి తోడు ఈ పొగడతలకి తోడు ఓవర్ థింకింగ్. ఆఖరికి మాధురికి కూడా సరెండర్ అయిపోయి ఆవిడ నిజంగా ఇతరికే కాదు ఎవరైనా సరే ఆవిడతో రైవల్రీ కొనసాగిస్తే తోపు తురుంకంలో అయిపోతారు. ఆవిడ ఉన్నంత వరకు భుజాల మీద లేపి తీసుకెళ్ళే తోపు కంటెస్టెంట్ ఎవరంటే మాధురి.
ఆవిడ నోటికి అడ్డు ఆపు ఉండదు కనుక నోరెత్తితే తంతైనట్టు యాటిట్యూడ్ యారగెన్సీతో ఉంది కనుక సో అలాంటి ఆవిడ మాటి మాటికి చీటి మాటికి కంటెంట్ ఇస్తూనే ఉంటుంది. ఆ కంటెంట్ని వీళ్ళు కరెక్ట్గా పట్టుకొని ఒడిసి పట్టుకొని యూజ్ చేసుకుంటే ఆవిడ విసిరే ప్రతి మాట ఒక రాయి, ఆ రాయిలన్నీ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవచ్చు చక్కగా బ్రహ్మాండంగా. ఆ బంపర్ ఆఫర్ బహుశా రీతు నేను ఎపిసోడ్కి అయితే కరెక్ట్గా కౌంటర్ ఇచ్చింది. దివ్య కానీ క్యాచ్ చేసుకుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా, చాలా ఇంపార్టెంట్ లాజిక్ ఇది సైకలాజికల్గా. మీకు ఈ లాజిక్ నేను చెప్పిన తర్వాత కూడా మీరు మెసేజ్ పెట్టండి. ఏమంటే నన్ను ఏంటి దివ్యకి డ్రిల్లింగు మొన్న లైవ్లో జరిగింది, నైట్ ఎపిసోడ్లో చూపించారు కదా, అంతా రీతు చౌదరితో మాట్లాడేస్తున్నావు అని చెప్పి తెగ బాధపడిపోయి ఆ అమ్మాయిని డ్రిల్లింగ్ చేసేస్తాడు కదా. సో మరి ఆ అమ్మాయి ఏమనింది, అవునా అట్లాగా నేను మాట్లాడితే తప్పన్నట్టు చెప్పుకుంది కదా. సో ఇక్కడేంటి మరి ఈయన కూడా ఇప్పుడు రీతుకి భరణికి పడదని చెప్పి దివ్య మాట్లాడకూడదంట. మరి దివ్య కూడా వచ్చి దివ్యను కూడా ఫస్ట్ నుంచి మాధురి అటాక్ చేస్తూ ఉంది కదా, మరి ఈయన ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య రీతుతో మాట్లాడకూడదు, ఓకే. మరి అలాంటప్పుడు ఆ మాధురి వచ్చి దివ్య మీద అంత అటాక్ చేసి చీటికి మాటికి గొడవ ఎలా పడితే అలా మాట్లాడేటప్పుడు మరి ఈయన కూడా మాట్లాడకూడదు కదా. నువ్వు నా చెల్లెలతో ఇంత ఫైటింగ్లు చేస్తానవని, బట్ ఈయన మాత్రం చక్కగా కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటూ మెల్లిగా నేగ్గా దువ్వుతూ అలా చేస్తూ ఉంటాడు. బట్ ఆ దివ్య ఏమో సరే ఉంటామో వెళ్తామో తెలియదు కానీ ఉంటుంది. మొత్తానికి మాధురి ఉన్నంతసేపు దివ్యకి బంపర్ ఆఫర్ లాగా ఉంది. దివ్య తలకు ఓవర్ యారగెన్స్ నచ్చని వాళ్ళందరూ మాధురి తలకి యారగెన్స్ నచ్చని వాళ్ళందరూ దివ్యకి సపోర్ట్ చేస్తే ఈవిడైతే ఈ వారం సేఫ్ అయిపోయే అవకాశం ఉంది. ఈ లాస్ట్ డే మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ మిగతా ఎవరు కూడా నోరు లేనట్టుగా, వాళ్ళకేమో భాష రాక సగం అర్థం కాక సగం, కొంతమందికి ఏమో భాష వచ్చినా నోరున్నా నోరెత్తక సగం మంది ఉంటే అక్కడ గట్టిగా కౌంటర్ హౌస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మాధురికి ఎందుకు దివ్య అంటే అంత మండిపోతుంది, ఈవిడ గట్టిగా ఆన్సర్ చేస్తాను. మిగతా వాళ్ళందరూ అబ్బే బెబ్బెబ్బే. ఆఖరికి ఎమ్మెన్యేలు కూడా ఏమయ్యాడు, ఒక అమ్మ ఉంది, ఒక అక్కను తయారు చేసుకున్నాడు. మరి ఆయన నేనెంత భరణితో పోటీ పడేటారు. భరణి కంటే పెద్ద ఫ్యామిలీ చేద్దాం అనుకున్నాడు, ఏమో అమ్మ తర్వాత అక్క వచ్చింది కదా. ఇప్పుడు భరణికి ఏంటంటే మరొక చెల్లి వచ్చింది. అబ్బో పోటీ తగ్గట్లేదుగా. ఇప్పుడు ఆయాష కూడా చెల్లేగా భరణికి. సో ఇది లాస్ట్లో రాము రాథోడ్ అయితే 11%తో ఉన్నాడు. సో మొత్తానికి ఏంటంటే ఈ అమ్మాయిలో దివ్యాలు అయితే ఫైర్ ఉంది. బిగ్ బాస్ టీం కూడా ఈ భరణి ఉన్నంతసేపు బంధాలు ఇలాగే ఉండిపోతాయి, వీటిని విడగొట్టేద్దాం అనుకుంటే ఎవరికి వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఎంతవరకు ఆ చెట్టు నీడలో ఎదగకుండా ఉండిపోయిన వాళ్ళందరూ ఆ చెట్టు మీద ఉండే పక్షులు ఒక్కసారి ఎగిరిపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఎగిరిపోతారు. అప్పుడు చక్కగా బ్రహ్మాండంగా ఎవరి ఆట వాళ్ళు ఆడతారు. ఇప్పుడు రాము చూసారా, ఆ భరణి దగ్గరికి ఏదైనా వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది, దివ్య వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది, తనూజ కూడా ఓపెన్ అవ్వలేదు, బారస్ట్ అవ్వలేదు. ఇవన్నింటికి కేంద్ర బిందువు ఎవరు, భరణి బాండింగ్స్. ఆయనకి చెప్పాల్సినవన్నీ చెప్పారు, ఇన్పుట్స్ ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. ఆడియన్స్లో కూడా మేమర్స్కి బీభత్సమైన భయానకమైన మెటీరియల్ అయిపోయాడు. ఇంకా నేను చెప్పలేను కానీ ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఇన్స్టా కావచ్చు, రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మామూలు కాదు కామెడీ. అలా అయిపోయింది లాస్ట్కి. ఆయనే చేసుకున్నాడు అనుకోండి, మంచి రసవత్తరమైన సీరియల్ ఫ్యామిలీ డ్రామా చూపిస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది రిజల్ట్. సో ఆయన కానీ పంపించేసిన ఆశ్చర్యపోవక్కర్లా, వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతానికి చూస్తే అట్లాగే ఉంది. ఆయన అవుట్ అయిపోతే ఇంక అంతే, చెట్టుకొకరు పుట్టకొకరు, ఇంకా రైవల్రీ బీభత్సంగా ఉంటుంది. దివ్యకు మంచి రోజులు వచ్చినట్టు అలాగైతే అప్పుడు. సో మొత్తానికి చూద్దాం సార్. కానీ ప్రస్తుతానికైతే ఇప్పటికి నేను ఈ వీడియో చేసే సమయానికైతే సుమన్ శెట్టికి రాము రాథోడ్కి కూడా కంటెంట్ పరంగా పెద్దగా తేడా లేదు. సో రాము కూడా పక్క ఎక్కువగా డేంజర్లు అతనే ఉండే. ఇంకా ఇవాళ అంతా మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంది కనుక ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో చూద్దాం మరి. సరేనా. అట్లాగే ఆయేష ఒక ఒపీనియన్ చెప్పిందంటే రాము గురించి కంపల్సరీగా చెప్పుకోవాలి. ఏమంటే నన్ను అనింది కదా, మొత్తానికి రాము నువ్వు మాట్లాడకూడదు అని నాకు ఇక్కడ అర్థమైంది అని ఒక మాట అనేసి వెళ్ళిపోయింది కదా. కానీ లైవ్లో ఎంత చక్కగా చెప్పింది తెలుసా రాము మీద ఒపీనియన్. ఇక్కడేదో నువ్వు మంచి స్పీకర్వే, మంచి ఒపీనియన్స్ ఫామ్ చేస్తావు, నీ ఒపీనియన్కి వాల్యూ లేదు, నీకెందుకు నీ మనోభావాలు అర్థం చేసుకుని ఆయాష ఉందని ఒక ధైర్యం ఇచ్చినట్టుగా అభయం ఇచ్చినట్టుగా మాట్లాడి వెళ్ళింది కదా. బట్ లైవ్లో ఏంటంటే ఆ ఎమ్మెన్యేలతో అంటుంది ఏంటి అంటే, ఆడితే ఎవరు మాట్లాడతారు, ఎవడు నాకు దొరక్క వాడికి ఎవరు లేక ఏదో మాట్లాడుతున్నా. ఆ రాము కంటే ఒక ఒపీనియన్ ఉంటుందా, ఒక ఓన్ డెసిషన్ ఉంటుందా? తనకు ఒక అండలేదని బాధలో ఉంటాడు, ఒక పాయింట్ ఇస్తూ పట్టుకొని పోతాడు, మనం ఏం చెబితే అది గుడ్డుగా చేసేస్తాడు. ఆ భరణయ్య పప్పెట్లాగా ఆడించేటప్పుడు మనం ఎందుకు ఆడించకూడదు అనే మాదిరిగా ఆలోచన ఉంది. సో రాము మీద అసలు ఇన్నర్ ఫీలింగ్ అది, అసలు ఒపీనియన్ అది ఆయేషకి. బట్ అక్కడికి వచ్చి రాము నీ అభిప్రాయానికి ఎవరు గౌరవించట్లేదురా, నువ్వు బాధపడుకుని నేనున్నా నీ మాటకు గౌరవిస్తా అని మాదిరిగా కలరింగ్ ఇచ్చింది. అక్కడ దివ్యకు అర్థం కాల, ఏంది పిల్ల ఎవరి కోసం ఇప్పుడు ఇక్కడ డైలాగ్ వేసి వెళ్ళిపోతుందని మాదిరిగా చూసింది కదా. సో ఇది మొత్తానికి వీళ్ళ ముగ్గురులోనే ఎక్కువైతే ప్రస్తుతానికి రాము రాథోడ్కి డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి, తప్పితే భరణి లేదా దివ్య అనే పరిస్థితి ఉంది. మరి మీ ఓటు ఎవరికి మెసేజ్ పెట్టండి, లైక్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే కెప్టెన్స్ వీడియో జర్నలిస్ట్ ఆఫీస్లో వేస్తా చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది.